హాయ్ సార్. నా పేరు వచ్చేసి మంగన్న దొర. నాకు ఒకరు అడిగారు, సార్ ఏ విధంగా కమిషన్ ఏ విధంగా ఇస్తాడు, ఆభరణంతో పాటుగా ఆదాయం ఎలా సంపాదించుకోవచ్చని నాకు ఒకరు అడిగారు. సార్ ఇది నాకు వచ్చే నోస్పిన్ సార్, ఇది ఈ ముక్కు పుడక నాకు రావడం జరిగింది. ఓకే, దీని ఖరీదు వచ్చేసి 9,340 రూపాయలు సార్. ఇది నా బిల్లు. సార్ 6/12/2024 కొర్లాపు మంగన్న దొర, బొబ్బులి, విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, విజయనగరం 9121318897 ఫోన్ నెంబర్ సార్. ఇదండి ఆర్నమెంటు, గోల్డ్ ఆర్నమెంటు, డైమండు, మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ. ఓకే సార్, ఈ విధంగా ఆర్నమెంట్ మనకి బంగారం వచ్చేసి 1,482 రూపాయలు, డైమండ్ కాస్ట్ వచ్చేసి 3,690 రూపాయలు, మేకింగ్ ఛార్జెస్ 3,900, జిఎస్టీ కలిపి 272 రూపాయలు. టోటల్గా నా ముక్కు కూడా కాస్ట్ 9,344 రూపాయలు సార్. ఇది చూసారు కదా. దీంతో పాటుగా 100% మనీ బ్యాక్ గ్యారంటీ కార్డు సార్. ఇది 100% మనీ బ్యాక్ గ్యారంటీ కార్డు. ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదా 9,340 రూపాయలు ముక్కుపుల కాస్ట్. మనం ఏం చేయాలి, ఇక్కడ అడ్వాన్సు 2,200 రూపాయలు అడ్వాన్స్ పే చేసుకోవాలి. ఈ 200 రూపాయలు అనేది కంపెనీ ఫీజు కింద వెళ్ళిపోద్ది. ఇక ముక్కుపుడ కాస్ట్లో 9,340 రూపాయల్లో మనం 2,000 రూపాయలు అడ్వాన్స్ ముందుగా పే చేశాం కాబట్టి, ఓకే, ఇది అడ్వాన్సు. ఓకే, మరి ఈ అడ్వాన్స్ ఎంత ఉండాలి? 9,340 రూపాయలు అవ్వగానే కంపెనీ మనకి ముక్కుపుడక అనేది డెలివరీ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా 9,340 రూపాయలు మనం ఏ విధంగా పొదుపు చేసుకోవచ్చు ఇక్కడ మేము చెప్తా. ఓకే, ఇది దొరసారి. ఇది నేనేం చేశానంటే, ఈ కంపెనీలో నేను అడ్వాన్స్ పే చేసి ఈ కంపెనీలో నేను షేర్ హోల్డర్, అంతే కదా. కంపెనీలో మనం పార్ట్నర్స్ అనమాట. ఇది పార్ట్నర్ బిజినెస్ కాబట్టి నేను ఏ అనే పార్ట్నర్ని, బి అనే పార్ట్నర్ని ఈ కంపెనీని పరిచయం చేసినందువల్ల కంపెనీ నాకు ఈ ఏబిని కలిపి 1P అంటది. 1P అంటే జత, పేరు వాల్యూ అంటారు, జోడి, రెండు ఒకటేని. కాబట్టి నేను 1PV బిజినెస్ తేగలిగాను, కంపెనీకి పరిచయం చేశాను కాబట్టి నాకు కంపెనీ 500 రూపాయల కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మరి 500 రూపాయల కమిషన్ కంపెనీ సర్వీస్ ఛార్జ్ కింద 50 రూపాయలు తీసుకొని రిమైనింగ్ 450 రూపాయలు అనేది లక్షవారమైనా, శుక్రవారమైనా, శనివారమైనా నేరుగా నా అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అంటే చూడండి, నేను ఫస్ట్ వారంలో 1PV బిజినెస్ చేశాను, నాకు ఫస్ట్ వారంలో కమిషన్ రావడం జరిగింది. ఏ బిజినెస్లో ఉంది సార్ ఇది గొప్ప? ఓకే, ఇది ఫస్ట్ వారంలో మనం ఎన్ని పీవీలు చేస్తే అన్ని పీవీలు కూడా నేరుగా మన అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఫస్ట్ వారంలో. ఓకే, నేను ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. నేను జాయిన్ అయ్యి నా ఫస్ట్ వారంలో నేను బాగా నేర్చుకొని ఒక 1PV బిజినెస్ తేగలిగాను కాబట్టి నాకు 450 రూపాయలు నా అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ వారంలో ఏ అనే పర్సను ఇద్దరు పార్ట్నర్స్ని, బి అనే పర్సను ఇద్దరు పార్ట్నర్స్ని తెచ్చినందువల్ల ఏకి 500 వస్తుంది, బీకి 500 వస్తుంది కదా. మరి నా కౌంటింగ్ మనం చూసుకుందాం. మరి నాకు వారు చేసినందువల్ల నాకు 2PV బిజినెస్ అయింది. కంపెనీ ఫస్ట్ పీవీకి 500, సెకండ్ పీవీకి మనకు 400 కాబట్టి ఇక్కడ 2PV బిజినెస్ అయింది కాబట్టి మనకి 800 అనేది రావడం జరిగింది. మరి 800లో కంపెనీ సెకండ్ వారం నుంచి ఏం చేస్తుందంటే 50% అనేది ఆర్నమెంట్కి అడ్వాన్స్ పే చేస్తుంది, 50% మన అకౌంట్లో జమ చేస్తుంది. మరి అకౌంట్లో 50% అంటే ఎంత సార్? 400. ఈ 400లో కంపెనీ 50 రూపాయల సర్వీస్ తీసుకుని 350 రూపాయల అకౌంట్లో జమ చేసింది. ఇందులో 50% అనేది ఇదండి 400 రూపాయలు అనేది అడ్వాన్స్లో జమ చేయడం జరిగింది. ఓకే సార్, ఇది సెకండ్ వారం తాలూకుది. ఇప్పుడు మూడో వారంకి వద్దాం. మూడో వారంలో ఇప్పుడు సెకండ్ వారంలో జాయిన్ అయిన పర్సన్స్ నలుగురు పార్ట్నర్స్ తీసుకురావడం జరిగింది. బి టీంలో ఉన్న చెరో 4 పార్ట్నర్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ కంపెనీలో మనకి 8 సేల్ జరిగాయి కాబట్టి కంపెనీ నాకు 4 పీవీ కింద కంపెనీ క్యాలిక్యులేట్ చేసి పీవీకి 400 చొప్పున నాకు 1,600 అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, పని చేసే డబ్బులు సార్ ఇక్కడ. ఓకే, 1,600 వచ్చింది. మరి 1,600లో కంపెనీ ఏం చెప్తుంది? సగం ఆర్నమెంట్కి అడ్వాన్స్లో పొదుపు చేస్తాను, సగం మీ అకౌంట్లో వేస్తాను అంటుంది. మరి 1,600లో సగం అంటే 800. మరి 800లో కంపెనీ 50 రూపాయల సర్వీస్ తీసుకొని 750 రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ 800 రూపాయలు అనేది అడ్వాన్స్లో జమ చేయడం జరిగింది. ఓకే సార్, నేను 2,000 రూపాయలు స్టార్టింగ్ అడ్వాన్స్ బుక్ చేసుకున్నాను. 400 రూపాయలు నాకు సెకండ్ వారంలో వచ్చే అమౌంట్,
థర్డ్ వారంలో నాకు వచ్చే అమౌంట్ 800, టోటల్గా 3,200 రూపాయలు నేను కంపెనీలో పొదుపు చేసుకున్నాను, నేను ఆర్నమెంట్ తెచ్చుకోవడం కోసం. ఓకే, సరే, అర్థమై ఉంటుంది చాలామందికి. ఇక ఫోర్త్ వారంకి వద్దాం. 4వ వారంలో జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే, మరి 3వ వారంలో ఉన్న పీపుల్స్ 4వ వారంలో ఏ టీం నుంచి ఒక 8 మంది, బి టీం 8 మంది పార్ట్నర్స్ వచ్చినందువల్ల కంపెనీ నాకు 8 పీవీ కింద క్యాలిక్యులేట్ చేసి చూడండి, వాళ్ళు పని చేస్తే నాకు వచ్చే అదే 3,200. ఇంతే సార్ ఇక్కడ. ఓకే, కాబట్టి మనం ఇక్కడ పరివాళ్ళ కింద కాకుండా పార్ట్నర్స్ కింద ఉండే గొప్ప అవకాశం అనమాట ఇక్కడ. అంతే కదా, మనం ఆఫీసర్ హోదా తప్ప పని హోదా లేదనమాట. ఓకే, నాకు 3,200 వచ్చింది కాబట్టి ఇందులో సగము 1,600 రూపాయలు. ఓకే, 1,600లో 50 రూపాయల కంపెనీ సర్వీస్ తీసుకుని 1,550 రూపాయలు అనేది నా అకౌంట్లో జమ చేయడం జరిగింది. మిగతా 1,600 రూపాయలు అనేది ఆర్నమెంట్లో జమ చేయడం జరిగింది. మరి 3,200కి 1,600 జమ చేస్తే 4,800. ఓకే, 4,800 ఎప్పుడు సార్ ఇది? 4th వీక్లో. ఇప్పుడు 5th వీక్ వద్దాం. 5th వీక్లో చూడండి, 4th వీక్లో వచ్చే పర్సన్స్ బాగా నేర్చుకొని 1 వీక్లో వాళ్ళు 1 పీవీ తీసుకురాగలిగితే మనకి 16 ఏ టీంలో 16 బి టీం పార్ట్నర్స్ రావడం జరిగారు. ఓకే, అంటే కంపెనీలో 16 సేల్ జరిగాయి, ఏ టీంలో బి టీంలో 16 సేల్ జరిగాయి. కాబట్టి నాకు 16 పీవీ కింద కంపెనీ క్యాలిక్యులేట్ చేసి వారు చేశారు కాబట్టి, మనం సపోర్ట్ చేశాం కాబట్టి, కొద్ది గొప్ప మనం సర్వీస్ ఇచ్చాం కాబట్టి కంపెనీ మనకు 6,400 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది గొప్పసారి ఇది, అంతేనా? ఓకే, మరి 6,400లో 50% ఎంత సార్? 3,200. మరి